హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, రైల్వేలో ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ క్వాలిఫికేషన్స్తో ఉద్యోగాల నోటిఫికేషన్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త. రైల్వే ఎన్టీపీసీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 11,558 పోస్టులతో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఇందులో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్, డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే పోస్టులు అయితే ఉన్నాయి. మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ ఈ వీడియోలో మీకు నేను చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. నోటిఫికేషన్ మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది. మీలో ఎవరైనా మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్స్లో జాయిన్ కాకపోతే వెంటనే జాయిన్ అవ్వండి. ఇలాంటి రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా నేను ముందుగా అందులోనే షేర్ చేస్తున్నాను. వాటి లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసం చాలా తక్కువ ఫీజుతో రైల్వే ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే వారికి ఫుల్ కోర్స్ అనేవి ఇస్తున్నాము. సిలబస్ ప్రకారం కంప్లీట్ సిలబస్తో ఇప్పటికే కోర్సులు అయితే డిజైన్ చేయడం జరిగింది. బోత్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా సీనియర్ ఫ్యాకల్టీతో ఈ క్లాసెస్ అయితే చెప్పించడం జరిగింది. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. అందులో డెమో క్లాసెస్ కూడా ఉన్నాయి. మీరు డెమో క్లాసెస్ చూసిన తర్వాతనే కోర్స్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈ యొక్క కోర్సులు అనేవి ఇప్పటికే చాలామంది తీసుకొని మంచి ఫీడ్బ్యాక్ అయితే ఇస్తున్నారు. అత్యుత్తమ ఫ్యాకల్టీతో చెప్పించినటువంటి ఈ క్లాసెస్ అనేవి చాలా తక్కువ ఫీజుతో మీకు ఇస్తున్నాం కనుక ప్రతి ఒక్కరూ కూడా కోర్స్ తీసుకొని బాగా ప్రిపేర్ అవ్వండి. ముఖ్యంగా ఆఫ్లైన్లో కోచింగ్కి వెళ్ళలేను అనుకునే వారికి, సొంతంగా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్న వారికి ఈ కోర్సులు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా సీనియర్ ఫ్యాకల్టీతో చెప్పించినటువంటి క్లాసెస్ కాబట్టి. అలాగే రైల్వేకి సంబంధించినటువంటి గ్రూప్ డికి సంబంధించిన ఫుల్ కోర్సు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అంటే ఆర్పిఎఫ్కి సంబంధించినటువంటి ఫుల్ కోర్సు, ఏఎల్పికి సంబంధించిన ఫుల్ కోర్స్ కూడా అవైలబుల్గా ఉంది. జేఈ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే వారికి కూడా కోర్స్ మన యాప్లో అవైలబుల్గా ఉంది. మరి ఎన్టీపీసీకి సంబంధించి తాజాగా రిలీజ్ చేసినటువంటి ఒక షార్ట్ నోటీస్ మనం చూద్దాం. ఇది ఎంప్లాయ్మెంట్ నోటీస్లో పబ్లిష్ చేయడం అయితే జరిగింది. అంటే ఎంప్లాయ్మెంట్ న్యూస్లో ఎంప్లాయ్మెంట్ నోటీస్ అనేది పబ్లిష్ చేశారు. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఎన్టీపీసీకి సంబంధించినటువంటి పోస్టులు అనేవి రెండు రకాలైతే ఉంటాయి. ఇందులో గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులు ఉంటాయి, అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులు ఉంటాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 2 నోటిఫికేషన్స్ అయితే మెన్షన్ చేస్తున్నారు. ఒకటి సిఈఎన్ నెంబర్ 5 అయితే, ఇంకొకటి సిఈఎన్ నెంబర్ 6 అన్నమాట. అంటే రైల్వే నుంచి, ఆర్ఆర్బి నుంచి రిలీజ్ చేసినటువంటి 5th మరియు 6th నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇవి. ఇందులో డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉండేటువంటి పోస్టులను గ్రాడ్యుయేట్ పోస్టులని పిలుస్తారు. ఇంటర్మీడియట్ లెవెల్ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి పోస్టులను అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులని పిలవడం జరుగుతుంది. గ్రాడ్యుయేట్ లెవెల్ ఉద్యోగాలకు సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 13వ తేదీ మధ్య ఆన్లైన్లో అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకోవచ్చు. మరి ఈ డిగ్రీ లెవెల్ ఉద్యోగాలు ఏవే ఉన్నాయంటే టోటల్గా 8,113 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇందులో చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ పోస్టులు అనేవి 1,736 పోస్టులు ఉన్నాయి. వీటికి సంబంధించిన ఇనీషియల్ పే స్కేల్ అనేది 35,400 రూపాయలు ఉంటుంది. స్టేషన్ మాస్టర్ పోస్టులు అనేవి 994 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటికి సంబంధించి కూడా ఇనీషియల్ పే స్కేల్ అనేది 35,400 అయితే ఉంటుంది. ఈ పోస్టులకు సంబంధించినటువంటి ఏజ్ అనేది చూసుకున్నట్లయితే 18 నుంచి 36 సంవత్సరాల మధ్య ఏజ్ ఉండాలి. అలాగే మిగతా పోస్టులు కూడా ఉన్నాయి. అవి ఏమిటి అంటే గూడ్స్ ట్రైన్ మేనేజర్ పోస్టులు. ఇవి 3,144 పోస్టులు ఉన్నాయి. అంటే డిగ్రీ లెవెల్ క్వాలిఫికేషన్తో చూసుకుంటే అవి ఇవే ఎక్కువ పోస్టులు అయితే ఉండడం జరిగింది. అలాగే జూనియర్ అకౌంటెంట్, అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ అనేటువంటి పోస్టులు ఉన్నాయి. ఇవి 1,507 పోస్టులు ఉన్నాయి. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులు అనేవి 732 ఉన్నాయి. మొత్తం 8,113 వేకెన్సీస్ అనేవి డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉన్నాయి. వీటన్నింటికి కూడా 18 నుంచి 36 సంవత్సరాల మధ్య ఏజ్ ఉండాలి. ఇప్పుడు నేను మీకు లాస్ట్లో చెప్పిన ఈ 3 రకాల పోస్టులకి కూడా 29,200 రూపాయలు పే స్కేల్ అయితే ఉంటుంది. పోస్టులు బట్టి మెడికల్ స్టాండర్డ్స్ అయితే ఉంటాయని నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. వీటన్నిటికి సంబంధించినటువంటి ఏజ్ డీటెయిల్స్ అయితే ఇవి అన్రిజర్వ్డ్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకు ఉండవలసినటువంటి ఏజ్ అన్నమాట, 18 నుంచి 36 సంవత్సరాలు. అదే ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు అనుకోండి, వాళ్ళకి మరో 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. కాబట్టి 18 నుంచి 39 సంవత్సరాల వరకు కూడా ఏజ్ ఉన్న ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ అభ్యర్థులు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అనుకోండి, వాళ్ళకి 18 నుండి 41 సంవత్సరాల వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్తో కలుపుకుంటే ఏజ్ ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. కోవిడ్ పాండమిక్ టైం ఏదైతే ఉందో 3 years, ఆ ఏజ్ రిలాక్సేషన్ కలుపుకునే మనకి
18 నుంచి 36 సంవత్సరాల వరకు కూడా ఏజ్ అయితే ఇచ్చారు. లేకపోతే 18 నుంచి 33 సంవత్సరాల వరకు కూడా గతంలో ఈ పోస్టులకి ఏజ్ ఎలిజిబిలిటీ అయితే ఉండేది. ఇక ఇంటర్మీడియట్ లెవెల్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే పోస్టులు చూసుకున్నట్లయితే ఇవి మొత్తంగా 3445 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. వీటికి సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 20వ తేదీ మధ్య ఆన్లైన్లో అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకోవచ్చు. భర్తీ చేస్తున్నటువంటి పోస్టుల్లో కమర్షియల్ టికెట్ క్లర్క్ పోస్టులు అనేవి 2022 పోస్టులు ఉన్నాయి. అంటే ఇంటర్మీడియట్ లెవెల్ క్వాలిఫికేషన్తో ఎక్కువ పోస్టులు అనేవి ఈ టీసీ పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఈ ఉద్యోగాలకి 21,700 రూపాయల ఇనీషియల్ పే స్కేల్ అయితే ఉంటుంది. అలాగే అకౌంట్స్ క్లర్క్ టైపిస్ట్ పోస్టులు అనేవి చూసుకుంటే 361 ఉన్నాయి. జూనియర్ క్లర్క్ టైపిస్ట్ పోస్టులు అనేవి 990 ఉన్నాయి. ట్రైన్స్ క్లర్క్ పోస్టులు అనేవి 72 పోస్టులు అయితే ఉండడం జరిగింది. అయితే ఈ ఉద్యోగాలన్నింటికీ కూడా 18 నుంచి 33 సంవత్సరాల మధ్య ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఒక్క టికెట్ క్లర్క్ ఉద్యోగాలకి 21,700 రూపాయల శాలరీ ఇనీషియల్గా ఉంటే మిగతా జాబ్స్ ఏవైతే ఉన్నాయో ఈ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో వీటన్నిటికీ కూడా 19,900 రూపాయలు ఇనీషియల్ పే స్కేల్ అయితే ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి పే స్కేల్తో పాటుగా ఇతర అలవెన్సెస్తో కలుపుకొని శాలరీ అయితే రావడం జరుగుతుంది. సో మీకు అప్పుడు ఎక్కువ పే స్కేల్ అయితే అంటే ఎక్కువ శాలరీ అనేది మీ హ్యాండ్కి అయితే వస్తుంది అన్నమాట సెలెక్ట్ అయిన వాళ్ళకి. మరి ఈ పోస్టులకు సంబంధించి ఇక్కడ మీకు ఏవైతే ఇంటర్మీడియట్ లెవెల్లో 18 నుంచి 33 సంవత్సరాల మధ్య ఉండాలని చెప్పానో వీటికి కూడా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. అంటే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అనుకున్నట్లయితే వాళ్ళకి ఈ ఇంటర్మీడియట్ లెవెల్ పోస్టులకి 18 నుంచి 38 సంవత్సరాల వరకు కూడా ఏజ్ ఎలిజిబిలిటీ ఉన్నా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అదే ఓబీసీ క్యాండిడేట్స్ అయినట్లయితే వాళ్ళకి 18 నుంచి 36 సంవత్సరాల వరకు కూడా ఏజ్ ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇక పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ అభ్యర్థులు ఉంటారు. వాళ్ళకి కూడా ఈ 2 రకాల పోస్టులకి కూడా 10 సంవత్సరాల వరకు కూడా ఏజ్ ఎలిజిబిలిటీ ఉంటుంది. అంటే డిగ్రీ లెవెల్ క్వాలిఫికేషన్ అయితే పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి 18 నుంచి 46 సంవత్సరాల వరకు ఏజ్ ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోవచ్చు. అదే ఇంటర్మీడియట్ లెవెల్ అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు ఉన్నాయి కదా వీటికి 18 నుంచి 43 సంవత్సరాల వరకు కూడా ఏజ్ ఉన్న అప్లై చేసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఈ ఏజ్ అనేది జనవరి 1, 2025 నాటికి క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అన్ని రకాల మెడికల్ స్టాండర్డ్స్ కూడా పాటించడం అయితే జరుగుతుంది. మరి ఈ ఉద్యోగాలకి అప్లై చేయడానికి కొంత ఫీజు కూడా ఉంటుంది. అన్ని నోటిఫికేషన్స్కి ఎలా అయితే అప్లై చేసుకుంటామో అదేవిధంగా ఈ ఉద్యోగాలకి కూడా ఫీజు అయితే నిర్ణయించారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, పీడబ్ల్యూబీడీ, ఫిమేల్, ట్రాన్స్జెండర్, మైనారిటీసు, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వీళ్ళందరికీ కూడా 250 రూపీస్ ఫీజు ఉంటుంది. అలాగే మిగతా క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 500 రూపీస్ ఫీజు అయితే ఉంటుంది. బ్యాంక్ ఛార్జెస్ మినహాయించి మిగతా ఫీజు అనేది వీళ్ళకి కండిషన్స్ ప్రకారం రిఫండ్ అయితే చేస్తారు. అంటే 250 రూపీస్ ఫీజు ఎవరైతే పే చేశారో వాళ్ళకి కంప్లీట్ ఫీజు అనేది రిఫండ్ చేస్తారు. కానీ అందులో బ్యాంక్ ఛార్జెస్ అనేవి డిడక్షన్ చేస్తారు. అదేవిధంగా 500 రూపీస్ ఫీజు పే చేసిన వాళ్ళకి 400 రూపీస్ ఫీజు అనేది రిఫండ్ చేయడం అయితే జరుగుతుంది. అందులో బ్యాంక్ ఛార్జెస్ అనేవి మినహాయించుకోవడం జరుగుతుంది అనమాట. ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఇప్పటి నుంచే ప్రిపేర్ అయితే అవ్వండి. ఎందుకంటే నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. ఫుల్ నోటిఫికేషన్లో మనకి ఈ పోస్టులకు సంబంధించినటువంటి కంప్లీట్ క్వాలిఫికేషన్తో పాటుగా సిలబస్తో పాటు మరికొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. అప్పుడు మీకు నేను మరొక వీడియో ద్వారా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేస్తాను. తాజాగా ఎంప్లాయ్మెంట్ న్యూస్లో రిలీజ్ చేసినటువంటి షార్ట్ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవి 2 నోటిఫికేషన్స్. చాలామందికి డౌట్ ఉంటుంది ఈ 2 రకాల పోస్టులకి కూడా అప్లై చేసుకోవచ్చా, ఏవైనా ఒక రకం పోస్టులకి అప్లై చేయొచ్చా అని. ఇవి మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇవి మనకి క్లియర్గా చెప్తున్నారు 2 నోటిఫికేషన్స్ అయితే ఇవి. కాబట్టి మీరు ఈ 2 రకాల ఉద్యోగాలకి కూడా వేరువేరుగా అప్లై చేసుకోవచ్చు. వేరువేరుగా ఫీజు పే చేయాల్సి ఉంటుంది, వేరువేరుగా ఎగ్జామ్ కూడా రాయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది కూడా గమనించండి. మీకు నచ్చిన జోన్కి అప్లై చేసుకోవచ్చు. ఏదైనా ఒక జోన్కి మాత్రమే అప్లై చేయగలుగుతారు. 2 నోటిఫికేషన్స్లో కూడా వేరువేరు జోన్లకి అప్లై చేసుకోవచ్చు, లేదా మీకు నచ్చిన జోన్కి 2 నోటిఫికేషన్స్లో కూడా అప్లై చేసుకోవచ్చు. కంప్లీట్ నోటిఫికేషన్ చూసిన తర్వాత మీరు ఈ ఉద్యోగాలకి అప్లై చేయండి. అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిన తర్వాత. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.